మన దేశం యొక్క జనాభా 140 కోట్లు. 140 కోట్ల జనాభాలో ప్రధానంగా వాడేది ప్రధానంగా ప్రధానంగా మనిషి యొక్క జీవన ప్రమాణాలని జీవనానికి ఉపయోగపడేది వ్యవసాయం. సో, ఈ వ్యవసాయ రంగంలో అనేక రకములైన విప్లవాత్మకమైన మార్పులొచ్చినాయి. ఎందుకంటే ఇత్తనాల్లో గానీ, పంటల్లో గానీ, సో, రకరకాల పంటలు మనం పండిస్తున్నాం. తద్వారా ప్రజలకి ఆటిలిని చేరవేస్తున్నాం. సో, ఈ చేరవేసే క్రమంలో మనం వాడే యొక్క వ్యవసాయకు సంబంధించిన ఉత్పత్తుల్లో అనేక రకమైన పెస్టిసైడ్స్‌ని వాడటం జరుగుతుంది. ఈ పెస్టిసైడ్స్ వల్ల మనిషి యొక్క జీవన ప్రమాణం మెరుగుపడుతుంది ఒక ఎత్తైతే, మనిషి యొక్క ఆరోగ్యం క్షీణించడం జరుగుతుంది. సో, ఎందుకంటే ప్రతి రైతు కూడా తన పంట బాగా దిగుబడి పొందాలని, అతను అనుకున్న స్థాయిలో దిగుబడి తీసుకురావడం కోసం ప్రతి రైతు కూడా అనేక రకమైన రసాయన కెమికల్స్‌ని వాడటం జరుగుతుంది. తద్వారా పంటకొచ్చే చెడ పురుగులు, పంటకొచ్చే తెగుళ్ళు నివారించడం కోసం వాడే కెమికల్స్ ప్రతి పంటలో తయారయ్యే ప్రొడక్ట్‌లో ఆ యొక్క కెమికల్స్ ఇంక్లూడ్ అయిపోయి ఉంటుంది. సో, తద్వారా మనకేమవుతుందంటే ప్రజలు ఆటిని తినడం వల్ల దానికి అనేక రకమైన సైడ్ ఎఫెక్ట్స్ రావడం జరుగుతుంది. సో, ప్రభుత్వాలు ఎప్పుడూ కూడా ఒక మంచి ఉద్దేశంతోనే ఒక ప్రొడక్ట్‌కి పర్మిషన్ ఇవ్వడం జరుగుతుంది. సో, అదేమవుతుందంటే మనం వాడే వాడకంలో దాన్ని ఎంత మట్టికి వాడాలి, దాని యొక్క పరిమితి ఏంటన్నది మనం తెలుసుకోవాలి. మనం తెలుసుకుని రైతులు దాన్ని వినియోగించాలి. సో, ఇక్కడ ఈ తప్పు ఎవరిదా అన్నది కాకుండా మనం సమాజంలో మెరుగైన జీవనాన్ని పొందాలి అంటే అది ప్రతి ఒక్కళ్ళ మీద బాధ్యత. ప్రతి ఒక్కళ్ళ బాధ్యత. ఎందుకంటే ఒక వస్తువుని పండించే రైతుకి ఎంత బాధ్యత ఉంటుందో, ఒక వస్తువుని మార్కెట్‌లో అమ్మే వ్యక్తికి కూడా అలాంటి బాధ్యత తీసుకోవాలి. సో, ఒక వస్తువు యొక్క తాలూకు స్వభావాలు, దాని యొక్క రూపురేఖలంతా కూడా మనుషులే దాన్ని సృష్టించి మనుషులు అమ్మటం జరుగుతుంది. సో, మనుషులు మనందరం కూడా బాధ్యతాయుతంగా మనం ఏదైతే ఫీల్డ్‌లో ఉంటామో, ఆ ఫీల్డ్‌కి సంబంధించిన బాధ్యత. సో, ఇది నేను నేను కూడా తింటాను కదా అన్న భావనతోనే ఉండాలి. అన్న భావనతోనే దాన్ని తయారు చేయాలి. ఎందుకంటే ఇవాళ మార్కెట్‌లో అనేక రకాలైన ఫ్రూట్స్ కానీ, కూరగాయలు కానీ, లేకపోతే మనం తినే ప్రతి వస్తువు కూడా రైతు పండించి మార్కెట్‌లో రావాల్సింది. రైతు పండించిన తర్వాత దళారుల చేతిలోకి వచ్చిన తర్వాత, ఆ దళారులు దాన్ని అనేక రకమైన కెమికల్స్‌ని వాడి ఆటిని పంటకి పక్వానికి వచ్చే విధంగా తిరిగి మనకు అమ్ముతారు. సో, రైతు కాడ నుంచి కొంత కెమికల్స్ దాంట్లో పెస్టిసైడ్స్ యాడ్ అయ్యి, తర్వాత దళారుల చేతిలోకి వచ్చిన తర్వాత దానికి సరైన రేటు కోసం, దానికి సరైన రంగు, రుచి కోసం దానికి అనేక రకమైన కెమికల్స్ వేసి ఆటిల్ని పక్వానికి తెచ్చి దాన్ని తిరిగి మళ్ళీ మార్కెట్‌లో మన చేతికి వస్తుంది. సో, ఈ క్రమంలో ఆటికి ఎన్ని రకాలైన పెస్టిసైడ్స్, ఎన్ని రకమైన కెమికల్స్‌ను అప్లై అయ్యి అవి తిరిగి మన కాడికి వస్తున్నాయి. సో, మనం ఏందంటే ఈ డైలీ జీవన విధానంలో కొంతమంది దాన్ని కడుగుతారు. కడిగినా కొన్ని కెమికల్స్ ఉపయోగ పరిస్థితులు లేవు. సో, అందుకని ప్రజల యొక్క బాధ్యత ఏందంటే, మీ చేతిలో ఏదైతే అవకాశం ఉందో, అవకాశం ఉన్నంత మేర ప్రతి ఒక్క ప్రొడక్ట్‌ని పెస్టిసైడ్స్‌కి అవకాశం ఉన్నంత మేర తక్కువగా తగ్గించి ఆ పంటను పండించడానికి ప్రయత్నించండి. తద్వారా మెరుగైన సమాజంలో మీరు కూడా భాగస్థులవ్వండి. ఎందుకంటే మెరుగైన సమాజంలో మీరుంటున్నారు, నేనుంటున్నారు, మన బంధుమిత్రులు అందరూ ఉంటున్నారు. ఈ సమాజంలో అందరూ కూడా ఏదో ఒక రిలేషన్ తోటి బ్రతికేవాళ్ళు. ఎందుకంటే మనం ఒక చోట పండించిన పంట ఇంకో చోటకెళ్ళినప్పుడు ఆడ కూడా మనలాంటి మిత్రులే, మనలాంటి స్నేహితులే ఉంటారు. ఎందుకంటే భారతదేశము ఆల్ బ్రదర్స్ ఆర్ సిస్టర్స్ ఆర్ బ్రదర్స్ అని మనం చెప్పుకుంటాము. అట్లాగే దేశంలో ఉన్న ప్రతి వ్యక్తి కూడా మనకి ఏదో ఒక సంబంధాన్ని, కనెక్టివిటీని కలిగి ఉంటారు. సో, అందుకని అందరూ కూడా నా సహోదరులు అనే భావంతోటి మనం ప్రతి పని చేసినా దానికి దేశానికి ఉపయోగపడే విధంగా, మన ప్రజలకి, మనతో పాటు మిత్రులకు ఉపయోగపడే విధంగా చేద్దామండి. దాని ద్వారా ప్రజలలో చైతన్యం వస్తుంది. ఈ కెమికల్స్‌ని వాడటం వల్ల రైతులకి లాభాలు ఎంత మట్టుకు వస్తున్నాయో గానీ, నష్టాలు మాత్రం అనేకమైన వస్తున్నాయి. ఎందుకంటే ఇవాళ పంట పండించడానికి వాడే కెమికల్స్ ఒక్కొక్క 200 ఎంఎల్ గానీ, 250 ఎంఎల్ గానీ అట్లాగా ఒక ఎంఎల్స్‌లో అమ్ముతారు. సో, దాని యొక్క కాస్ట్ ఇవాళ మినిమమ్‌గా చూసుకుంటే రూ. 1000 నుంచి స్టార్ట్ అవుతుంది. ఆ రూ. 1000 మందు ఒక ఎకరానికి కొడితే ఆ పంట ఆశించిన చెడపిరిగా పోవచ్చు, పోకపోవచ్చు. కానీ దాని యొక్క స్వభావం యొక్క పంట మీద మాత్రం కంపల్సరీగా ఉంటుంది. సో, ఇది ఎవరు తప్పు, ఎవరు ఒప్పు అని మనం జడ్జి చేసే కంటే అవకాశం ఉన్నంత మేర
మనకి ఇంతకుముందు ఎవరైనా చెప్పుండొచ్చు, లేదనుకుంటే చెప్పినా కానీ మనం గ్రహించకపోయి ఉండొచ్చు. సాధ్యమైనంత వరకు రైతులు ఈ యొక్క విషయాన్ని గమనించి మీ యొక్క పరిధిలో ఉన్న పంటల్ని దాన్ని ఏ విధంగా ఇంతకుముందు మన పెద్దవాళ్ళు ఎట్లాగా పండించారో ఆ విధంగా పండించడానికి ప్రయత్నించండి. సో దాని ద్వారా మీ యొక్క కుటుంబాలు, అలాగే దేశంలో ఉన్న కుటుంబాలు కూడా ఆరోగ్యకరంగా ఉండటంలో మీ పాత్ర ఉంటుంది. సో గవర్నమెంట్ కూడా ఇలాంటి యొక్క పథకాలని, ఇలాంటి యొక్క అగ్రికల్చర్కి సంబంధించిన అనేకమైన రకాల స్కీమ్స్ని లేకపోతే ప్రజలకు తెలియజేయాలి. దిగుబడి రావటం ఒక ఎత్తు అయితే, ప్రజల యొక్క ఆరోగ్యాలని హరించుకుపోవటం కూడా ఒక పెద్ద క్షిపణి లాంటివి. సో అదొక యుద్ధం లాంటిది. సో ఎందుకని ఇలాంటి ఆలోచనల్ని మరలా మనం రీబ్యాక్ చేసుకొని దేశానికి ఉపయోగపడే పంటలను పండిద్దాం. తద్వారా మెరుగైన సమాజంలో మీరు, నేను అందరం కలిసి బ్రతికినంతకాలం ఆరోగ్యకరంగా ఉండాలని ప్రతి మనిషి కోరుకుంటూ ఉంటాడు. సో తద్వారా మన పాత్ర ఏంటి, మనం మన పరిధిలో మనం ఎంతోటికి చేయగలుగుతాం అంతోటికి చేసి సమాజానికి మనం అవకాశం ఉన్నంతోటికి మేలు చేయడానికి ప్రయత్నిద్దాం. అట్లాగే వ్యాపారస్తులు కూడా ఫర్టిలైజర్స్కి సంబంధించిన కంపెనీస్ లేదా ఫర్టిలైజర్స్ ప్రమోట్ చేసే రిటైలర్స్ కూడా ఈ విషయాన్ని గమనించండి. ఎందుకంటే మీరు ఏదైతే ప్రొడక్ట్స్ అమ్ముతున్నారో ఆ ప్రొడక్ట్ ఎంతవరకు నిషేధించబడిందో చూడండి. దాని ద్వారా రైతులకు కూడా ఇవ్వండి. ఎందుకంటే రైతులందరూ కూడా చదువుకున్న వాళ్ళు ఉండరు. రైతులు సాధ్యమైనంతవరకు 70-80% చదువుకునే వాళ్ళే ఉంటారు. సో ఒకలా చదువుకున్న వాళ్ళు ఉన్నా కానీ దానిని చూసి, దాన్ని చదివి, దాన్ని అప్లై చేసేంత సమయం వాళ్ళ దగ్గర ఉండకపోవచ్చు. అట్లాగే మీరు ఇచ్చిన ప్రోడక్ట్ ఒక చోట పనిచేస్తే వాళ్ళు ర్యాండమ్గా దాన్నే మళ్ళీ అప్లై చేయడానికి ప్రయత్నిస్తారు. సో ఈ విధంగా ఇక్కడ ఎవరిది తప్పు, ఎవరిది ఒప్పు అని మనం ఆలోచించే కంటే పెస్టిసైడ్స్ యొక్క వినియోగం మన పంటలపై, మన తినే ఆహారాలపై తక్కువగా వాడదాం. తద్వారా మంచి ఆరోగ్యవంతులుగా సమాజానికి ఉపయోగపడే విధంగా ఉంటాం. సమాజం బాగుంటేనే మనం బాగుంటాం, మనం బాగుంటేనే సమాజం ఆరోగ్యంగా ఉంటుంది. సో ఇదే నినాదంతో ముందుకెళ్దండి. ప్రతి మనిషి ఆరోగ్యంగా ఉండాలి. ఆరోగ్యవంతమైన సమాజంలో అనేక రకమైన టెక్నాలజీని అప్డేట్ చేసుకోవచ్చు, అనేక రకమైన సౌకర్యాలను డెవలప్ చేసుకోవచ్చు. సో అందుకని మనం ప్రతిదాన్ని కూడా సవాలుగా తీసుకుందాం, సవాలుగా తీసుకొని దాన్ని ఛేదించడానికి ప్రయత్నిద్దాం. సో పెస్టిసైడ్స్ విషయంలో సాధ్యమైనంత వాటికి వాటిని కూడా అధిగమించడానికి ఛాన్స్ ఉంటుంది. సో ప్రతిదానికి మార్గం ఉంటుంది. అందుకని ప్రతి మార్గాన్ని కూడా వెతుకుదాం. ప్రతి మార్గాన్ని వెతికి దేశ భవిష్యత్తులో, రాష్ట్ర భవిష్యత్తులో ప్రజల యొక్క జీవన విధానం మెరుగుపడే విధంగా దాన్ని ముందుకు తీసుకెళ్ళిపోయి దాన్ని అభివృద్ధి చేద్దాం. తద్వారా శాస్త్రవేత్తలు ఇలాంటి సవాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకి కావాల్సిన అనేక రకాల కెమికల్స్ రూపాంతరం చెందుతూ ఉంటాయి. తద్వారా మెరుగైన సమాజంలో భాగం అవుదాం. మెరుగైన సమాజం కోసం పాటుపడదాం ఉందాం. చూస్తూనే ఉండండి అభ్యుదయ మీడియా. ఈ విషయాలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూస్తూనే ఉండండి అభ్యుదయ మీడియా.